అదే రిలీజ్ డేట్ నీ సినిమా 14 కదా. ఆహా విశ్వంబర విశ్వంబర రిలీజ్ డేట్ అని. సారీ భయ్యా మనం ఏ బ్యానర్లో పనిచేస్తున్నామో తెలుసు కదా. ఓ మనకు అలవాటు ఏంటి, లేట్గా చెప్పినా లేటెస్ట్గా చెప్తాం. కరెక్ట్. కాబట్టి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకే ఫస్ట్ చెప్తాను. ఓకే డన్. ఇంకేంటి విషయాలు? ఇంకేంటి విషయాలు మీరు చెప్పినట్టు 14వ తారీఖు రిలీజ్. ఓ సూపర్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సరే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఓపెన్గా సిగ్గు లేకుండా మాడిస్తున్నాం. మాడుతుందండి. అయ్యో ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ అంటే ఏంటి అసలు? అంటే కపుల్స్ ఫ్రెండ్స్ అవ్వాలన్నా లేదా ఫ్రెండ్స్ కపుల్గా ఉండాలా, అసలు ఏంటి ఈ కపుల్ ఫ్రెండ్ దగ్గర మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు బాగా చెప్తారు. మా స్టోరీలో యాక్చువల్లీ రివర్స్ అండి. ఫ్రెండ్స్ ఇద్దరు కపుల్గా ఉండడం స్టార్ట్ చేస్తారు, కపుల్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. నాకు అర్థం కాలేదు సార్. అది ఎలా కుదురుతుంది? ఫ్రెండ్స్ అయిన తర్వాత కపుల్ అవ్వాలి అంటే ఈసారి అలా ట్రై చేసాం, కొత్తగా ఉంటుందని. స్ట్రేంజర్స్ తప్పలేదు. లివింగ్ టుగెదర్ అండ్ దెన్ బికమింగ్ కపుల్. అసలు మీ కథ ఏంటి భయ్యా? చాలా కొత్తగా ఉంటుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? మా కథ కొత్తగానే ఉంటుంది, అది కాదు. కొత్తగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఇది కాదు. అసలు ఈ ఏంటి? లవ్ స్టోరీలో హీరో హీరోయిన్ కలుస్తారు, కలిసి వాళ్ళ మధ్య ఒక కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది, తర్వాత వాళ్ళు డీప్ లవ్ లోకి వెళ్తారు. వర్షం కథ చెప్పకు, నీ కథ చెప్పు. నీ ఫేవరెట్ సినిమా వర్షం నాకు తెలుసు, వర్షం కాకుండా ఇంకేమైనా కథ చెప్పు. అంటే ప్రతి ఇంటర్లో వర్షం 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 అంటున్నావు. కథలా చెప్పమంటే కొంచెం కష్టంగా ఉంది, ట్రీట్మెంట్ బేస్డ్ కదా. సరే ఓకే, నేను థియేటర్లో చూస్తాను, Yes. నువ్వు చెప్పి చెడగొట్టకు దాన్ని. Oh, yeah. ఓకే. Okay. నాకు ఇంకో డౌట్ ఉంది, అడిగితే ఫీల్ అవ్వవు కదా. Hmm. నువ్వు మీ తమ్ముడు సంగీత్ ఇద్దరు నాకు తెలుసు. సంగీత్ స్క్రీన్ మీద హైపర్గా ఉంటాడు, నువ్వు చాలా సెటిల్డ్గా ఉంటావు. కానీ బయట నువ్వు హైపర్గా ఉంటావు, సెటిల్గా ఉంటాడు. ఏంటిది? అది అనుకోలేదు డార్లింగ్, అలా కుదిరింది. బట్ చేయాలి ఇది, ఈ వర్షన్ కూడా ఒకసారి స్క్రీన్ మీద తీసుకురావాలి. ఎందుకంటే నీ టైమింగ్ ఎలా బాగుంటుంది, అసలు హైపర్గా ఉంటుంది. అది స్క్రీన్ మీద దాచేసి శరార్లోని ఆఫీస్లో మాకు చూపిస్తావు, స్క్రీన్ మీద చూపించాలి కదా. కరెక్ట్ స్టోరీ డార్లింగ్, దొరకగానే పర్ఫెక్ట్ స్టోరీ దొరకగానే సేమ్ ఎనర్జీ సూపర్ తీసుకెళ్ళాలి 100%. ఇంతకీ సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? 2 songs వచ్చాయండి బయటకి. మీ ఆఫీస్లో కాదు, బయటకు అడుగుతున్నాను నేను. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? అంటే బాగా ట్రెండ్ అవుతుంది అంటున్నారు మరి. Yeah. నాలోనే బాగా మొన్న పాడుతున్నారు. రేడియోలో కూడా విన్నాను. ఓకే, మీరు రెడీగా ఉన్నావా? అంటే నేను వినలేదు, అందుకే అడుగుతున్నాను. బట్ ఎనీవే సాంగ్ నేను విన్నాను, సూపర్గా ఉంది. ట్రయల్ తిరిగిపోయింది ఫస్ట్. అంటే సినిమా రిలీజ్ ముందు ఒక పాజిటివిటీ ఉంటుంది కదా, ఆ పాజిటివిటీ కనిపించింది సినిమా. అండ్ ఇంకొక పర్సనల్ డౌట్, ఫీల్ అవ్వకూడదు. శోభను సినిమాలు చేస్తున్నాడు, ఓకే, దండయాత్ర చేస్తున్నాడు. ఇది ఏంటి? ఈ దండయాత్ర ఎప్పుడు ఆపుతావు? ఆపే 2 ఏళ్ళు తీసుకున్నాను కదా డార్లింగ్, ఇంకో శోభన్ చేస్తున్నాడు కాబట్టి అది కూడా కంబైన్డ్ దండయాత్రలా కనపడుతుంది తప్పితే ఈ 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుంది ఇలాంటి కథ చెప్పడానికి. నేను ఎందుకు చూడాలి ఈ సినిమా? జనరల్ ఆడియన్స్ ఎందుకు చూడాలని క్వశ్చన్ ఉంటుంది కదా. కథలో 2 క్యారెక్టర్స్ ఎలా కలుస్తారో, రైట్, ఆ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో వెన్ ద హీరో అండ్ ద హీరోయిన్ మీట్, చాలా కొత్తదండి. వేరే ఏ సినిమాలో చూసుండే వాళ్ళం కాదు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చెప్పలేను ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటో అనేది, స్టోరీ రివీల్ అయిపోతుంది. బట్ అసలు కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, డెస్టినీ, ఫేట్ అనుకోండి. నిజమా? ఈ 2 క్యారెక్టర్స్ కంప్లీట్ ఆపోజిట్. వాళ్ళేదో వాళ్ళ వేరే వేరే ప్రపంచంలో ఉంటారు. వాళ్ళిద్దరూ ఏదో ఒక విధానంగా అలా తగులుకున్నారంటే ఇట్స్ ఓన్లీ విజిబుల్ ఇన్ కపుల్ ఫ్రెండ్లీ అంటే, ఇంకా వేరే ఎక్కడ కనిపించదు మీకు. సూపర్. నువ్వేం చెప్తావు? వాళ్ళు కలిసిన పాయింట్ దగ్గర నుంచి ఒక 20 minutes వాళ్ళ జర్నీ, వాళ్ళ మధ్య ఆర్గానిక్ జర్నీ ఒకటి బాగా నచ్చింది. కానీ ఈ సినిమాలో మేము చెప్పదలుచుకునే వన్ లైనర్ అనేది మాత్రం వీళ్ళిద్దరి జర్నీ ఒక 2 hours చూసాక లాస్ట్కి అర్థమవుతుంది. ఈ కథ తాలూకు ఒక మెసేజ్ కాదు గంటలి, ఈ కథ సారాంశం ఒకటి ఉంటుంది గంటలి. మేము చెప్పాలనుకుంది లాస్ట్కి రివీల్ చేస్తాం డార్లింగ్. నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా అది ఎక్కడ ఇంటర్వ్యూలో కానీ ట్రైలర్లో కానీ ఎక్కడ పెట్టదు. ట్రైలర్లో మేము చూపించింది సెటప్ అండ్ క్యారెక్టర్స్ మాత్రమే. ఏ కోర్ కాన్ఫ్లిక్ట్, ఒరిజినల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్లో మేము హోల్డ్ చేసి పెట్టాం. ఎందుకంటే ఏదో దాచిపెట్టాలని కాదు, బట్ అది థియేటర్లో చూస్తేనే కిక్ అని. ఓకే, సేమ్ డార్లింగ్, అంటే రిలీజ్ డేట్ మీరు దాచిపెట్టినట్టు మేము కూడా ఏదో దాచిపెట్టాలి కదా అని.
తెలియదు ఎక్కువ దాయికి నేను దాచినా పర్లేదు. ఇది 14th రోజు రివీల్ చేస్తాను డార్లింగ్. ఓకే సూపర్. ఇప్పుడు డైరెక్టర్ తమిళ అతను కదా, ఎందుకు అతను సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా అతను తెలుగు డార్లింగ్, పుట్టి పెరిగింది చెన్నైలో. సేమ్ కపుల్ ఫ్రెండ్లీ పేరుతో షార్ట్ ఫిల్మ్ చేశాడు డార్లింగ్. 13 minutes షార్ట్ ఫిల్మ్ అది. ఓకే. సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి బట్ అది కథ వేరు. నాకు విపరీతంగా ఆ షార్ట్ ఫిల్మ్ తాలూకు ఇంటెంట్ మేకింగ్ అసలు విపరీతంగా నచ్చింది. సేమ్ విచిత్రం ఏంటంటే ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన కెమెరామెన్, డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ మన సినిమా. సూపర్. సో వాళ్ళది ఒక బ్యూటిఫుల్ జర్నీ డార్లింగ్. ఒక 4 ఫ్రెండ్స్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసి దాన్ని సేమ్ అదే షార్ట్ ఫిల్మ్ సినిమాగా మార్చడం అనేది నాకు ఎక్కడో అది వెరీ నైస్. Another cool thing is ఆయన ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ లోకి స్లైడ్ అయ్యారు డైరెక్టర్ గారు. అండ్ టు థింక్ దట్ ఇన్స్టాగ్రామ్ డిఎం నుంచి ఈ రోజు మోషన్ పిక్చర్ గా రిలీజ్ అవుతుంది అంటే లక్కీ ఫీల్. అసలు ఇన్స్టాగ్రామ్ వాడని నాకు కూడా పనిలో అవును ఒక హీరో వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో దూరి అని పట్టుకుని పిలిచి. అవును సూపర్ భయ్య. అవును అవును. లివిన్ లో ఉన్నారు కదా సినిమాలో, లివిన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే రకరకాలుగా మాట్లాడతారు బయట. లివిన్ అంటే కొంతమంది కొన్ని యాంగిల్లో మాడతారు, కొంతమంది ఒక యాంగిల్లో మాడతారు. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ లివింగ్ రిలేషన్షిప్? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. లివింగ్ అంటే ఎవరిష్టం వాళ్ళ డార్లింగ్. నేనైతే అంటే కన్సెంట్, సేఫ్టీ, లవ్, ట్రస్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇద్దరు కన్సెంటింగ్ అడల్ట్స్ కలిసి ఉండాలనుకున్నప్పుడు పర్లేదు అనిపిస్తుంది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్. అండ్ డెఫినెట్గా రిలేషన్షిప్ అనేదన్నా మ్యారేజ్ అయినా ఇక్కడ ఉండాలి డార్లింగ్. ఎక్కడ? హార్ట్లో, మనసులో, డీప్ ఇన్సైడ్. అంటే మనసు అక్కడ ఎక్కడ ఉంటుంది చూపించాం ఒకసారి. నాది పర్టికులర్గా ఇక్కడ ఉంటుంది డార్లింగ్. అప్పుడప్పుడు ఇక్కడ జారిపోతుంటుంది కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడే ఉంది. లేదు డార్లింగ్, అది డెఫినెట్గా మ్యారేజ్ అనేది హార్ట్లో ఉండాలి డార్లింగ్. సో అది రిలేషన్షిప్ కూడా అంతే. అంటే మ్యారేజ్ తర్వాత కూడా రిలేషన్షిప్లో ఉండొచ్చుగా, హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్. మరి ఎందుకు ముందు? అంటే ఒకవేళ ఈ అంటే జనరల్గా డౌట్తో అడుగుతున్నాను, క్యూరియాసిటీ తోటి. అంటే మీకంటే అవకాశం వచ్చింది, మాకు అవకాశాలు రాలేదు కాబట్టి అలాంటివి అడుగుతున్నాను. ఏముండాలి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కొంతమంది మ్యారేజ్ నమ్ముతారు, కొంతమంది మ్యారేజ్ నమ్మరు. సో అలాగే ఎవరిష్టం వాళ్ళది. నేను మ్యారేజ్ నమ్ముతాను. ఓకే, నేను నమ్ముతా కూడా పెళ్లి చేసుకున్నాను. ఎస్. ఓకే, ఎస్. సేఫ్టీకి చెప్పాను. మీరు? ఐ థింక్ ఇట్స్ వెరీ కూల్ అండి లివింగ్ టుగెదర్ అనేది. ఐ ఫీల్ లైక్ ఈ మధ్య ఎంత కామన్ అయిపోయేసరికి ఒకప్పుడు అసలు కమ్యూనికేషనే జరిగేది కాదు మ్యారేజ్కి ముందు. అండ్ మ్యారేజ్ తర్వాతనే నేర్చుకునేవారు ఇద్దరి గురించి. అండ్ దర్స్ లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ రైట్ మ్యారేజ్ అంటే. అండ్ ఐ ఫీల్ లైక్ ఈ మధ్య ఈ లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ వల్ల చాలా వరకు మ్యారేజ్కి ముందే తెలుసుకుంటున్నారు ఇద్దరి గురించి. అండ్ ఐ ఫీల్ లైక్ ఆ నాలెడ్జ్, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మ్యారేజ్ ఒక సింపుల్ విషయం ఏం కాదు, పెద్ద కమిట్మెంట్. అండ్ అంత పెద్ద కమిట్మెంట్ చేసే ముందు ఒక అండర్స్టాండింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ లివింగ్ టుగెదర్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఐ ఫీల్. సో ఫైనల్గా మానస వారణాసి ఏం చెప్తుందంటే లివింగ్ టుగెదర్ ఈజ్ ద బెస్ట్ బిఫోర్ మ్యారేజ్ అని చెప్తుంది. Coming from somebody who's never lived together with her boyfriend. పెళ్ళొద్దు అన్న మానస వారణాసి. పెళ్ళిళ్ళు చేసుకోకండి, వద్దు అసలు, ఆపేయండి. లివింగ్ టుగెదర్ లో ఉండండి. ఊరికే తమిళ వచ్చింది అంతే. ఊరికే ఇప్పుడు ఈ తమిళ ఉంటుంది, లివింగ్ టుగెదర్ లో ఉండమంటే మానస వారణాసి. అంతే, అయిపోయింది తమిళ. ఆ లోపల ఏముండదు మళ్ళీ. ఏముండదు. మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి. సంతోష్ నారాయణ్ దగ్గర ప్రోగ్రామర్ ఈజ్ గో టు ఫర్ సంతోష్ నారాయణ్. చాలా ఫ్రెష్ అండ్ టెరిఫిక్ స్కోర్ ఇచ్చాడు ఢిల్లీ.